ఈనాటి కార్యక్రమంలో భక్తిరంజని, తెలుగువాణి వార్తలు, కొన్ని ప్రకటనలు మరియు చిరస్మరణీయులు అమర గాయకులు, అన్నిటినీ మించి నాకు చాలా నచ్చే సినీ నేపథ్య గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినము మొన్న మధ్యనే జరుపుకోవటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించే ప్రయత్నంలో భాగంగా కొన్ని పాటలు నేను స్వయంగా పాడే ప్రయత్నం చేశాను. నాకు తెలుసు ఇట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అని, కానీ ఇంతకు మించి వారిని స్మరించుకునే మార్గం వేరే కనిపించలేదు. అందుకే ఈ కార్యక్రమంలో అప్పుడప్పుడు నా గాత్రాన్ని సహిస్తారని మరియు తప్పుల్ని మంచి మనసుతో మన్నిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ధ్యానం గురించి ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుంది. యథావిధిగా ముందుగా భక్తిరంజనిలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేను, మా చిన్నమ్మాయి చిరంజీవి ప్రియాంక కలిసి ఆలాపించిన శివ భజన ఇప్పుడు విందాం. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. रामेश्वराय शिव रामेश्वराय, हर हर बोले नमः शिवाय. गंगाधरा शिव गंगाधराय, हर हर बोले नमः शिवाय. गंगाधरा शिव गंगाधराय, हर हर बोले नमः शिवाय. ओम नमः शिवाय, नमः शिवाय, हर हर बोले नमः शिवाय. जटाधराय शिव जटाधराय, हर हर बोले नमः शिवाय. सोमेश्वराय शिव सोमेश्वराय, हर हर बोले नमः शिवाय. शिवाय नमः शिवाय, हर हर बोले नमः शिवाय. ओम नमः शिवाय, नमः शिवाय, हर हर बोले नमः शिवाय.
हर हर बोले नमः शिवाय। शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय। This is Radio 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఇక ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో మెయిన్ ప్రోగ్రాం ధ్యానం గురించి. విశేషం ఏమిటంటే నా మొదటి తెలుగువాణి ప్రోగ్రాం భక్తి గురించి, అంటే ద్వైతం. ధ్యానము అనేది అల్టిమేట్ అద్వైతము. ఆధ్యాత్మిక జీవితంలో ద్వైతంతో ప్రారంభమై అద్వైతానికి చేరటమే. ధ్యానం అనే ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఘంటసాల గారి జయంతి 4th డిసెంబర్ ఈ మధ్యనే రావటం వల్ల వారిని ఈ సందర్భంలో స్మరించుకునే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది. తెలుగు భాష, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఘంటసాల గారి గాత్రం వింటూనే ఉంటాము అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గొంతులో పలుకైన, పాటైన, పదమైన చివరికి అర్థం కాని సంస్కృతమైన మధురంగానే వినిపిస్తుంది. అందుకే ఆయనను పాటల దేవుడు అన్నారు. ఆయన గాత్రం ఒక హృదయ స్పందన. రచనలకు మరణం లేని జన్మనిచ్చిన ధన్యులు. అలాంటి మహానుభావునికి ఎలాంటి నివాళులు అర్పించాలి అని అనుకున్నప్పుడు ఆయన పాటల్ని పాడుకునేది నిజమైన శ్రద్ధాంజలిగా భావిస్తాను. అందుకే ఈ కార్యక్రమంలో కొన్ని పాటల్ని స్వయంగా పాడే ప్రయత్నం చేశాను. అందరికీ తెలుసు ఇది ఒక దుస్సాహసం అని. వారిపై గల అభిమానాన్ని తెలిపే పుష్పాలుగా మాత్రమే సమర్పిస్తున్నాను. మన మధ్యనే సంగీతంలో ఆరితేరిన మహానుభావులెందరో ఉన్నారు. అయినప్పటికీ ఘంటసాల గారిపై గల అభిమానాన్ని తెలిపే ఒక పిచ్చి తపన మాత్రమే ఇది. తప్పుల్ని భరిస్తారని మరియు పూర్తి విశ్వాసంతో పాడటం జరిగింది. మొట్టమొదటగా భలే మంచి రోజు పాట. అయితే ఈ పాట విశేషాన్ని ఘంటసాల గారే స్వయంగా చెప్పటం జరిగింది. ఏ కచేరీలోనైనా, ఏ ఫంక్షన్లోనైనా ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పాట అని. మరి ఈ సందర్భంలో మీకు వినిపించే భాగ్యం కలిగినందుకు మరీ ఆనందంగా ఉంది. సర్వకాలాలలో సర్వదా పాడుకునే పాట. స్వయంగా సంగీతాన్ని సమకూర్చి పాడిన ఈ పాట జరిగిన కథ సినిమాకై డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు. ఇప్పుడు ఆ పాట వినిపిస్తాను. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే రోజు, వసంతాలు పూసే రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే రోజు, వసంతాలు పూసే రోజు.
గుండెలోని కోరికలను గువ్వలుగా ఎలిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎలిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలని ముంగిటిలోని నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే రోజు, వసంతాలు పూచే రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే రోజు, వసంతాలు పూచే రోజు. ఘంటసాల గారు పాడిన ప్రతి పాట కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోవటంతో పాటు నిరంతరం ప్రజలు అలా అలవోకగా పాడుకోవటం చూస్తాము. పల్లె వాళ్ళకైనా పట్టణ వాసులైనా ఒంటరిగానైనా 10 మందిలోనైనా హాయిగా పాడుకొని ఆనందించే పాటలు కోకొల్లలు. ఆనాటి సాహిత్యం కూడా అంత అద్భుతంగా ఉండేది కూడా. అయితే ఘంటసాల గాత్రంలో విశేషం ఏమిటంటే రచయిత భావాల్ని పలికించటంతో పాటు రచనలో తెలుపలేని లోతైన భావాల్ని పలికించటం ఒక అద్భుతం. అలాంటి పాటలు కోకొల్లలు. అయితే నేను పాడగలిగే పాటల్లో ఇది ఒకటి. అది గుడిగంటలు చిత్రానికి ఆరుద్ర రచించగా ఘంటసాల గారు గానం చేసిన ఈ పాట నా గాత్రంలో ఇప్పుడు వింటారు. ఎవరికి వారం స్వార్థంలో హృదయాల లోకంలో, ఎవరికి వారం స్వార్థంలో హృదయాల లోకంలో, నాకై వచ్చిన నెచ్చలివే అమృతం తెచ్చిన జాబివే, నాకమృతం తెచ్చిన జాబివే. ధనము కోరి మనసిచ్చేదరని మనిషిని కోరి వచ్చావే, నాయను వారే లేరని నేను కన్నీరొలికే కాలంలో ఉన్నానని నా కన్న
తల్లివలె పొడిని చేసి నన్ను దాచావు నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ప్రేమ కొరకు ప్రేమించేవారి కానరాక గాలించాను గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణగణ మ్రోగాయి నా కంటి పాపలు అన్నాయి నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ఈ అనురాగం ఈ ఆనందం ఎవరెరుగని అనుబంధం ఈ అనురాగం ఈ ఆనందం ఎవరెరుగని అనుబంధం కూడలు చాచి నీడలు పరచి ఉండాలి వేలు చల్లగా ఉండాలి వేలు తెలియగ పండాలి మన కలలు ఎవరికి వారు స్వాదంలో హృదయాల హృదౌలోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే. ఇప్పుడు ఒక యుగల గీతం విందాం. ఈ పాట విశేషం ఏమిటంటే ఇది ఎంత హాయిగా ప్రశాంతంగా ప్రేమలో ఓలలాడే జంటకు రాసిన పాట. అంతకంటే శ్రీ ఘంటసాల గారు ఎంతో హాయిగా పాడిన పాట. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ an impossible task for me to sing like that. ఎనీవే, అయినప్పటికీ ప్రయత్నించాను. నాతో పాడిన గాయని పేరు శశి. ఈమె వెరీ ప్రొఫెషనల్ సింగర్ ఇన్ స్టార్ మేకర్ ఇండియా. ఈ సందర్భంలో ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాటను పెద్ద మనసుతో ఓపికగా వింటారని ఆశిస్తున్నాను. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 పురవడిలో పూలవలపుతో మగుమలాడే పిల్లవాయువుల లాలనలో లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా
ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు గిరిలా గిరిలా గిరిలో ఓ జగమే ఊగెనుగా 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 చివరిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఘంటసాల గారి గురించి ఏమన్నారో ఇప్పుడు విందాం. నాలాంటి వాళ్ళు అనేకులు బాల్య దశ నుంచి నా వయస్సుకు సంబంధించిన వాళ్ళు వింటున్న సుమధుర పరమ గంభీర కంఠాలను ఘంటసాల గారు ప్రముఖమైంది. శబ్దజ్ఞుడు మాత్రమే సంగీతజ్ఞుడుగా రాణిస్తాడు. ఏ భావంలో కవి ప్రకటిస్తున్నాడో ఒక అభిప్రాయాన్ని ఆ భావానికి అనుగుణమైన శృతిలో లయగతిలో అది ఉండాలి. అది క్షుణ్ణంగా ఎరిగిన వాడు ఘంటసాల గారు. ఉదాహరణకు మల్లియలారా మాలికలారా, అది నేను మద్రాసు వెళ్లే ముందే నేను వస్తున్నానని తెలిసి ట్యూన్ చేశాను. ముందు బాణీ కట్టాను. బాణీ కట్టి పాట రాయించడం అనేది ఎప్పుడో కానీ జరిగేది కాదు ఘంటసాల గారు సరళకుల జీవితంలో. మామూలుగా కవి ఇచ్చిన పాటకి ట్యూన్స్ కట్టేవాడు. ఎందుకు మూడు వచ్చింది బాబు నేను చేశానికి చూడండి అన్నాడు. అక్కడ చాలా ఒక విచిత్రమైన సన్నివేశం, అంటే మానసికంగా నలుగుతున్న సన్నివేశం. ఎన్టీఆర్ చుట్టూ సావిత్రి ట్యూన్ ఆయన ఇచ్చింది. నాని 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 నా. అప్పుడు ఇది పాడి, బాబు నీకు తెలియదు కాదు, ఇక్కడ దీర్ఘం తీశానే, అక్కడ మరి ఏం చేస్తారు అక్షరం సరిగ్గా అలా నాదమయంగా ఉండాలి. నాదమయమైనటువంటి అద్భుతమైన అక్షరం పడాలి. పరమ సరళాక్షరం, మధురాక్షరం పడాలి. ఈ పదరచన స్వరరచన ఉభయ రచనా రహస్యాలను తెలిసిన మహానుభావుడు. ఎంతటి గాయకుడు, ఎంతటి స్వర స్రష్టయు, ఎంత స్వాతంత్ర సమర యోధుడు, ఎంతటి నిర్మల చిత్త వృత్తి కలవారు, అంతకంటే మించిన పశువారు. అసలైన దేవతలు పశువాళ్లే, నటనలో నేర్చిన దేవతలు కాదు, అసలైన దేవతల హృదయం శిశు హృదయం. నాకు ఎంతో బాగా నచ్చిన పాట నిన్నలేని అందమేదు. పూజాఫలం చిత్రంలో నాగేశ్వరరావు హీరోయిన్ పరిచయం అవటంతో అతనిలో ఏదో వర్ణించలేని భావాలు, తెలియని అనుభూతి, హృదయం స్పందించే సన్నివేశాన్ని వర్ణించే ఈ పాట, అనిర్వచనీయమైన భావోద్వేగాల్ని తెలిపే ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడారు. అయితే ఈ పాట పాడటం గురించి మనందరి అభిమాన లెజెండరీ నేపథ్య గాయకులు శ్రీ ఎస్పి బాలు గారు సైతం ఈ పాట పాడే ముందు ఏమన్నారో ఇప్పుడు విందాం. నాకు చాలా ఇష్టమైన కంపోజిషన్. ఆయన అంత అందంగా పాడిన పాట. అందరికీ కూడా ఒకసారి ఒక గాయకుడు పాడింది రిజిస్టర్ అయిపోయిన తర్వాత వేరే గాత్రం పాడితే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఆ ఇబ్బందిని భరించండి. ఇది కేవలం ఆయన మీద ఉన్నటువంటి గురుభావంతో ఆయనకి రాజేశ్వరరావు గారికి సమర్పిస్తున్నటువంటి ఒక శ్రద్ధా పుష్పం. ఇప్పుడు నాగలంలో ఈ పాట. నిన్నలేని అందమేదో నిదురలేచెందుకో నిదురలేచెందుకో
సాగెనెందుకో తీగ సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పూచిన ప్రతి తరువొక వధువు పువ్వు పూన పొంగెను మధువు ఇన్నాళ్ళి శోభలన్నీ ఎసకదాగెనో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో చెలినురుగులే నవ్వులు కాదా తెలయేరులు కులుకుచురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచుపై జారా పసిడి అంచుపై జారా పయనించే మేఘబాల అరుణ కాంతితో కదానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. Apex Dental Centre provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM. విన్స్ టాక్సేషన్ సర్వీసెస్ అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 0298937877 లేదా 0413362797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈజ్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామీటర్. You do your business and we do your business. Vince Taxation is a proud sponsor of Telugu Vani on Radio 200 FM 98.5. This is Radio 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈ వారం ప్రశ్న: ఘంటసాల గారు పొందిన ఉన్నతమైన పురస్కారం ఏది? వాట్ ఈస్ ది హైయెస్ట్ అవార్డ్ రిసీవ్డ్ బై ఘంటసాల? మీ సమాధానాన్ని 9:30 లోపు
మా ఫోన్ నంబర్ 9715541115 కానీ లేదా వెబ్సైట్ sydneytelugu.org పై దాన్ని తెలుపగలరు. నేటి ప్రత్యేక కార్యక్రమం ధ్యానం. ఈ మధ్యన ధ్యానం గురించి చాలా ప్రచారంతో పాటు ప్రాచుర్యంలో ఉంది. అందుకే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ధ్యానం గురించి మాట్లాడాలనిపించింది. ధ్యానం అంటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఎందరో ప్రాచీన ఋషులు మొదలుకొని ఆదిశంకరాచార్య, బుద్ధుడు, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో, ఇలా మరెందరో ప్రస్తుత సమాజంలో అందరికీ అందుబాటులోకి సులభమైన పద్ధతుల ద్వారా పిరమిడ్ అనే ధ్యానము ప్రచారంలో ఉంది. అందులో విశేషం ఏమిటంటే బుద్ధుని ఆనాపానసతి అనే విధానాన్ని మరియు సనాతన పతంజలి యోగ శాస్త్రాన్ని క్రోడీకరించి అనేక మంది మహానుభావుల జీవిత అనుభవాల్ని ఆధారంగా బ్రహ్మశ్రీ పత్రిజీ ఏర్పరిచినటువంటిది పిరమిడ్ ధ్యాన కేంద్రం. దాన్ని పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. అసలు ధ్యానం అంటే ఏమిటి, ఎందుకొరకు చేయాలి, ఎలా చేయాలి, వీటికి సమాధానాల్ని ఆలోచిద్దాం. ధ్యానం అంటే ఆలోచనలు, ఆవేశాలు లేని స్థితి. దీనినే బుద్ధుడు నిర్వాణ అన్నాడు. అంటే నథింగ్నెస్. ఇది ఎలా సాధ్యం? ఒకసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామనుకుంటే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎడతెగని ప్రవాహంలా ఆలోచనలతో నిండిపోయి ధ్యానం సంగతి దేవుడెరుగు, కానీ ఒక్క క్షణం ఖాళీ లేని మనసుతో సతమతమవుతాం. మనసు నిండా ఏవో ఆలోచనలు, ఆందోళనలు, ఆవేశాలు సతమతం చేస్తాయి. అయితే మన అంతరంగంలో జరిగే ఆలోచనలు, ఆవేశాలను మనమే తెలుసుకోగలుగుతున్నాం. అంటే మనసు దేని గురించి ఆలోచిస్తుంది, మనం ఎలా ఫీల్ అవుతున్నామో చెప్పగలిగేది మన మనసు కాకుండా మరొకటి ఏదో ఉంది అనేది తెలుస్తుంది. వాట్ ఈస్ దట్ విచ్ కెన్ టెల్ వాట్ వీఆర్ థింకింగ్ ఇంటర్నల్లీ? దేని ద్వారానైతే మనము మనలో జరిగే మానసిక స్థితిని తెలపగలుగుతున్నామో అదే అసలైన నేను. భగవాన్ రమణ మహర్షి ఫిలాసఫీ అంతా కూడా హూ యామ్ ఐ, నేను ఎవరు అనే దాని చుట్టే ఉంది. ఇది తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్టే అని తెలపడం జరిగింది. నేను అంటే నాకు పెట్టిన పేరా, నేను పొందిన కీర్తి ప్రతిష్టల, నాలోని కలల, ఇవేమీ కావు అంటారు. మనము చేసే ప్రతీది తెలుపగలిగేది, మన ఆలోచనల్ని యథాతథంగా సాక్షిభూతమై వీక్షించేది ఏదైతే ఉందో అదే నేను. నోబడీ కెన్ టెల్ హూ యు ఆర్ బట్ యువర్ సెల్ఫ్. దట్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ యూ. దీనినే ఆత్మ అన్నారు, ఇంకొందరు కాన్షియస్ అన్నారు. ఈ ఆత్మ అన్ని ప్రాణుల్లోనూ ఉంది. అయితే ఏమిటి ప్రాబ్లం అనే ప్రశ్న వస్తుంది. ఆ నేను అనే ఆత్మ మన ఆలోచనలతో, ఎమోషన్స్తో నిండిపోయి నేను అనే ఆత్మ కప్పబడింది. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ ఈజ్ టోటల్లీ బరీడ్ అండర్ వరల్డ్లీ అఫైర్స్ సచ్ యాజ్ వరీస్, ఎమోషన్స్, యాక్టివిటీస్, ఎట్సెట్రా. నౌ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ looks like sleeping and suppressed by these external things which we may call Maya. మాయ యొక్క లక్షణాలు సంచలత్వం, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము మొదలుగా. వీటితోనే అశాంతి, ఆందోళన, అభద్రత, దుఃఖము కలుగుతున్నాయి. జస్ట్ ఆపోజిట్లో ఆత్మ క్యారెక్టర్స్ ఏంటంటే నిశ్చలత్వం,
తద్వారా శాంతి, ఆనందము, జ్ఞానము మొదలైనవి. ప్రతి ఒక్కరూ దేన్ని కోరుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆవేశం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం? ఆవేశమే నేను అని అనుకుంటాం. ఎందుకంటే దాని బలమే ఎక్కువ కాబట్టి. చూస్తున్నటువంటి సెల్ఫ్ లేదా వాచర్ బలంగా లేదు. ఆల్వేస్ వాచర్ షుడ్ బి స్ట్రాంగ్. హౌ టు అచీవ్ దిస్ దెన్? మనలో ఉండే ఈ అతీతమైన ఆత్మ లేదా శక్తి ఎక్కడ ఉంది? ఎక్కడి నుండి వచ్చింది? మరలా ఎక్కడికి వెళుతుంది? సహజంగా వచ్చే ప్రశ్నలు. ఇక్కడ కుండలిని శక్తి గురించి మరియు మానవ శరీరంలో గల 7 చక్రాలు లేదా శక్తి కేంద్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కుండలిని శక్తిని గుర్తించేదెలా? ఉదాహరణకు, ఓ తల్లికి 2 రోజులుగా నిద్ర లేదు. పని ఒత్తిడిలో శరీరం బాగా అలసిపోయి నిద్రావస్థలో సొలసిపోయి ఉంది. ఏమాత్రం శక్తి లేదు. ఆ సమయంలో తన చిన్న పాపకు సడన్ గా వాంతులతో ఏడుస్తుందనుకోండి. అప్పుడు ఆ తల్లికి నిద్రమత్తు ఎటుపోతుందో తెలియదు, కానీ బిడ్డకై అల్లాడిపోతుంది. ఎంత రాత్రైనా ఎక్కడికైనా వెళ్ళడానికి, డాక్టర్కి చూపించడానికి సిద్ధపడుతుంది. ఈ సమయంలో ఏది అడ్డురాదు, వేరే ఆలోచనలు ఉండవు. మరి అప్పటి వరకు అలసిపోయిన ఆ శరీరంలోకి అకస్మాత్తుగా ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అదే కుండలిని శక్తి. హౌ టు ట్యాప్ దట్ ఎనర్జీ? ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఇది సాధ్యపడుతుందని జ్ఞానులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మన శరీరంలో సుమారుగా 2,72,000 నాడులు ఉన్నాయని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని వేల నాడులు కలిసిన జంక్షన్ ని చక్రము అంటారు. నాడులకు రక్తనాళాలకి చాలా తేడా ఉంది. రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంది. ఇది భౌతిక శాస్త్రానికి అర్థమయ్యే నాళాలు. ఇక నాడుల విషయానికొస్తే, నాడుల్లో వాయు ప్రసరణ లేదా శక్తి ప్రసరణ ఉంటుంది. ఇది సైన్స్కి అందని విషయం. దీస్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ బై స్పిరిచువల్ జర్నీ. కుండలిని శక్తి 7 శక్తి కేంద్రాలుగా వెన్నుముకలో, అంటే ఎలాంగ్ ది స్పైనల్ కార్డ్ ఉన్నాయి. మూలాధార చక్రం మొదలుకొని సహస్రారం వరకు. ఒక్కొక్క చక్రానికి ఒక్కో లక్షణాన్ని కలిగి ఉన్నాయి. మూలాధార చక్రం బ్యాక్ బోన్ ఎండ్ పాయింట్లో ఉండి పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడే కుండలిని శక్తి నిద్రాణంగా ఉంటుంది. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే, అంటే నాభి స్థానానికి మరియు మూలాధార చక్రంకు మధ్యలో, దీన్నే స్వాధిష్టాన చక్రం అంటారు. ఇది జలతత్వం కలిగి ఉంటుంది. నాభి దగ్గర ఉండేది మణిపూరక చక్రం. ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. తర్వాత హృదయ స్థానంలో అనాహత చక్రం,
ఇది వాయుతత్వం కలిగి ఉంటుంది. కంఠస్థానంలో విశుద్ధి, ఇది ఆకాశతత్వం. భ్రూ మధ్యమున అంటే కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రము, ఇది ఓంకారము, పంచభూతాలతో సంబంధము లేదు. తల పైభాగంలో సహస్రారం, ఇది అనంతమైన కాంతితో ఉంటుంది. సహస్రారం అనేది జగత్పిత, వచ్చిన జన్మ చేరాల్సిన గమ్యం. వీటిని చూస్తున్నప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటంటే పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాంతి. జీవుడు ఆకాశతత్వం నుండి వచ్చి వాయువును తీసుకొని అగ్నిని పొంది తర్వాత జలముతో పృథ్వీతత్వాలతో కలిసి అంటే పంచభూతాలచే ఏర్పడి ఒక శిశువుగా మారుతుంది. జీవుని కర్మానుసారంగా శరీరం నిర్మాణం అవుతుంది. అన్నింటికీ పైన ఉన్నటువంటి కాంతి నుండి వెలువడి అంటే సహస్రారం నుండి వచ్చినాం. అందుకే వీటన్నింటికి మూలాధారము కుండలిని శక్తి. దీనినే శివపురాణము పార్వతీదేవిగా చెబుతుంది. పార్వతీదేవి శివుడైన సహస్రారం చేరడమే ఆధ్యాత్మిక లక్ష్యము. మూలాధార చక్రంలో నుండి తిరిగి సహస్రారం చేరటం. జీవుడు ఎలాగైతే ఆకాశతత్వం నుండి దిగి మూలాధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నదో అది మేల్కొని ఊర్ధ్వముఖంగా సహస్రారం చేరాలి. అందుకే అంటారు జీవుని గమ్యం వచ్చిన చోటికి వెళ్ళటం, అదే శాశ్వతమైన శాంతి స్థానం. ఈ కుండలిని చక్రాలని సింబలైజ్ చేసుకొని అనేక నిదర్శనాలు చూస్తాం. మన ఏడుకొండల స్వామి సహస్రారముగా భావిస్తే 7 కొండలు 7 చక్రాలుగా, మన దేవాలయాల నిర్మాణము కూడా మానవ శరీరాన్ని పోలి ఉంటుంది. గర్భగుడి సహస్రారం అయితే ధ్వజస్తంభం స్వాధిష్టాన చక్రం, గుడి ప్రవేశ ద్వారము మూలాధార చక్రము. అదేవిధంగా సప్త స్వరాలు అంటే సృష్టిలోని ఏ శబ్దాన్ని తీసుకున్నా ఈ 7 స్వరాలతో కూడుకొని ఉన్నవే. కాంతి ఒక్కటిగా కనిపిస్తుంది, నిజానికి 7 రంగులు కలిసి కాంతిగా మారుతుంది. అలాగే సప్త ఋషులు. ఇలా ప్రకృతిలో ఎన్నింటినో చూడవచ్చు. సృష్టి అంతా కూడా ఈ మూల సూత్రంపైనే ఉందనుకుంటాను. అయితే అలాంటి కుండలిని శక్తి నిద్రాణంగా ఉంటుంది. కారణం అనేక జన్మల్లో చేసిన కర్మ కారణంగా ఈ శక్తియే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసే క్రియల్ని గమనిస్తాయి. అంతేకాకుండా మన కర్మలుగా రిజిస్టర్ అవుతాయి. ఈ శక్తియే నిజమైన నేను, హూ యామ్ ఐ అనే దానికి సహజంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మాత్రమే నేను అని భ్రమపడతాం. కానీ వాటికి ఆధారభూతమైన కుండలిని శక్తిని గుర్తించటం లేదు. అది గుర్తించటమే గోల్ ఆఫ్ ఆల్ యోగాస్. ఈ కుండలిని శక్తిని మేల్కొలిపి ఊర్ధ్వముఖంగా తీసుకెళ్లే ప్రక్రియనే ధ్యానం యొక్క ఉద్దేశం. ఇప్పుడిక ధ్యానం అనే ప్రక్రియ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇందాక అనుకున్నట్టుగా మన దృష్టి అంతరంగంలో ఉన్న నేను వైపుగా మళ్ళాలి. ఆలోచనల్ని ఇంటర్నల్ కాన్షియస్ తో జడ్జి చేసి వ్యవహరించాలి. అంటే ఇంటర్నల్ నేను లేదా కాన్షియస్
షుడ్ బి స్ట్రాంగ్ అండ్ లీడ్ ది థాట్స్. అంతేగాని నా ఆలోచనలు ఆవేశాలు నేను అనే భావాన్ని పూర్తిగా తీసివేసి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అంతవరకే. అది ముమ్మాటికి నీవు కావు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. యు ఆర్ ఏ వాచర్ ఆన్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్. ఎట్ ది ఎండ్ ద వాచర్ ఓన్లీ రిమైన్స్. సంథింగ్ హ్యాపెన్స్ టు బాడీ, స్టిల్ యు ఆర్ ఏ వాచర్ ఆఫ్ ద బాడీ యాజ్ ఎన్ అవుట్ సైడర్. ఊహించుకోవచ్చు శరీరాన్ని వదలటం ఎంత సులభమో. భగవద్గీతలో చెప్పినట్టు ఒక షర్ట్ వదిలి ఇంకో షర్ట్ ధరించినట్టుగా ఉంటుంది. సహస్రారం చేరిన జీవి స్థితి ఇలాగే ఉండటంతో పాటు మరో జన్మ లేకుండా ఉండగలరు. దిస్ ఈజ్ ది గోల్. దీన్నే మోక్షము, నిర్వాణ, లిబరేషన్ అన్నారు. మన ఎంటైర్ భగవద్గీత ఈ విషయాలనే చెబుతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము, బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలదు. దిస్ ఈజ్ రేడియో 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈ వారం ప్రశ్న: ఘంటసాల గారు పొందిన ఉన్నతమైన పురస్కారం ఏది? వాట్ ఈస్ ది హైయెస్ట్ అవార్డ్ రిసీవ్డ్ బై ఘంటసాల? మీ సమాధానాన్ని 9:30 లోపు మా ఫోన్ నంబర్ 97155411 పై గాని లేదా వెబ్సైట్ sydneytelugu.org పై గాని తెలుపగలరు. ఆది శంకరాచార్య జ్ఞాన మార్గాన్ని ప్రబోధించాడు. అంటే వేదాల్లోని నీతి నేతి అంటే ఇది నేను కాదు, ఇది నేను కాదు. దిస్ ఈజ్ నాట్ మీ, దిస్ ఈజ్ నాట్ మీ. ఆవేశపు ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఆవేశాన్ని కాదు, శరీరానికి బాధ వచ్చినప్పుడు నేను శరీరాన్ని కాదు. అవే ఫ్రమ్ బాడీ అని అనగలమా? రమణ మహర్షి ఆ స్థాయిలో నిరంతరం ఉండగలిగాడు. He practically showed that he is not the body, nor mind, nor emotions. అంతటి స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందా అనే అనుమానం కలుగుతుంది. నిజానికి మనకు కావలసింది ప్రశాంత జీవనం. ఇక్కడ బుద్ధుడు చెప్పిన ధ్యానము లేదా ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. దాన్నే మైండ్ఫుల్నెస్ అన్నారు. లివ్ ఇన్ ప్రెజెంట్. ప్రస్తుతాన్ని స్పాయిల్ చేసేది ఏదైనా అవాయిడ్ చేయాలి. దీని కొరకే ధ్యానము విధిగా చేయాలి. ధ్యానం ఎలా చేయాలి? ప్రపంచంలో చాలా పద్ధతులు ఉన్నాయి. క్రియాయోగ అనుసరించే వారి గురు పరంపర, మహావతార్ బాబాజీ, లాహిరి మహాశయ, పరమహంస యోగానంద మొదలుగా ఏన్షియంట్ యోగా సిస్టమ్స్ ని మోడర్నైజ్ చేసి చెప్పడం జరిగింది. అదే లైన్స్ లో ఓషో ఆచార్య రజనీష్ టోటల్లీ మోడర్నైజ్డ్ ది ఎంటైర్ ఫిలాసఫీ.
It is away from all orthodox belief systems. He talks closer to reality. సద్గురు జగ్గి సుదర్శన క్రియాని, శ్రీ రవిశంకర్ మరో విధానము, మరికొందరు సుషుమ్న క్రియాని, ఇలా ఎన్నో రకాలుగా చెప్పడం చూస్తున్నాము. అన్నింటిలో కామన్ గా ఉండేది శ్వాస మీద ధ్యాస ప్రధానంగా కనిపిస్తుంది. ఆనాపానసతి అనే ధ్యానాన్ని ప్రబోధిస్తున్న వారు బ్రహ్మశ్రీ పత్రిజీ. సహజమైన రీతిలో చేసే ఆనాపానసతి అనేది బుద్ధుని విధానాన్ని ఆధారంగా చేసుకొని అనుసరిస్తున్న విధానం. దీని గురించి కొంత వివరంగా మాట్లాడితే ధ్యానము చేయాలనుకున్న వాళ్లకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. పిరమిడ్ సొసైటీ వాళ్ళ వెబ్సైట్ నుండి తీసుకున్న కొన్ని విషయాల్ని కొంత మార్పులతో ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండు ఒకదానికొకటి క్రాస్ చేసుకోవాలి, చేతులు వేళ్లలో వేళ్లు పెట్టుకోవాలి. పడుకుని మాత్రం ధ్యాన అభ్యాసం చేయకూడదు. కూర్చోలేని వాళ్ళు అయితే మాత్రమే పడుకొని చేయవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఆనాపానసతికి ఉపక్రమించే ముందు అర్ధ గ్లాసు నీళ్లు త్రాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు ప్రక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పూర్తి అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అర్ధ గ్లాసు నీళ్లు తాగాలి. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం, అంటే కనుబొమ్మల మధ్యన భాగం. అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. అలా చేసినప్పుడు శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో, అంటే భ్రూమధ్యంలో, అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో, అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థిరపడిపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై తన్మయమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటనం మొదలవుతుంది. మూడవ కన్ను యొక్క విస్ఫోటనాన్ని గమనించడాన్ని విపස්සన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడటం, పස්සన అంటే పాలీ భాషలో చూడటం, విపස්සన అంటే విశేషంగా చూడటం. వి అంటే విశేషమైన. అదే మూడవ కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్. అయితే ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పటికీ వచ్చే ఆలోచనల ప్రవాహం తగ్గించేది ఎలా అని. పత్రిజీ చెప్పే ఉపాయం ఏమిటంటే, ఇప్పుడు ధ్యాన సమయం అని అనుకొని వచ్చిన ఆలోచనల్ని ఆపి శ్వాసపైకి మనసును మళ్లించాలి. అంటే ఆలోచనల్ని కట్ చేయాలి. అదే ఓషో, రజనీష్ మరియు మరికొందరు చెప్పేది ఏమిటంటే, వస్తున్న ఆలోచనల్ని ఆపటం కంటే వాటిని ఒక ప్రేక్షకునిలా చూస్తూ ఉండాలి. ఉదాహరణకు, ఒక ఎడతెగని ట్రాఫిక్ పక్కన నిలబడి ఉన్నాం అనుకుంటే ఆ ట్రాఫిక్ చూస్తున్న వ్యక్తిలా ఉండాలి. అంతేగాని ట్రాఫిక్ తో కలిసిపోకుండా ఒక ప్రేక్షకునిలా నిలిచిపోవాలంటారు. దీని ఆంతర్యం ఏమిటంటే, నాకు మరియు నా ఆలోచనల ప్రవాహానికి మధ్యన క్లియర్ సెపరేషన్ చూడగలగాలి. నేను అనేది ఆలోచనలు అనే ప్రవాహంలో భాగం కాకుండా, వాటి ఇన్ఫ్లుయెన్స్ లో పడకుండా బలంగా నిలబడగలగాలి. స్టాండ్ స్ట్రాంగ్ అగెన్స్ట్ ది థాట్ ట్రాఫిక్ ఫ్లో. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోకూడదు.
వస్తున్న ఆలోచనల్ని ఆపడం కంటే వాటిని ఒక ప్రేక్షకునిలా చూస్తూ ఉండాలి. ఈ 2 మార్గాల్లో ఏదైనా అనుసరించవచ్చు. ప్రతిరోజు విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వయస్సు వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వయస్సు వాళ్ళు 20 నిమిషాలు, ఇలా. ఇంకా అదనంగా ఇతర సమయాల్లో ఎంత సమయం దొరికితే అంత అభ్యాసం చేయాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది. ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో 3 విషయాలు ఉన్నాయి. ఆనాపానసతి, కాయానుపసన, విపස්සన. ఆనాపానసతి అభ్యాసంలో భౌతిక కాయం ఉడుకుతుంది, అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంటాయి, ఎక్కడెక్కడో శక్తి ప్రవాహం అవుతున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. దీనిని కాయానుపసన అని గౌతమ బుద్ధుడు అన్నాడు. అంటే అంతర్శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉంటాం. కాయానుపసనలో విశేషంగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల కాయంలో సుమారు 2,72,000 నాడులు ఉన్నాయని ఇందాకే అనుకున్నాం. నాడి అంటే నాడీ మండలంలోని ఓ ఎనర్జీ ఛానల్. ఆ విధంగా శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించడాన్ని కాయానుపసన అంటారు. ఇలా ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత వచ్చే నొప్పులను సంతోషంగా, సహనంగా, ఓపిగ్గా భరించాలి. ఈ భరించే శక్తిని శంకరాచార్యుల వారు తితీక్ష అన్నారు. సమం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. వీటిని ఆయన షట్ సంపత్తి అన్నారు. షట్ సంపత్తులలో 3వది తితీక్ష. అంటే నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనం పడే బాధలను సహనంతో భరించటం. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే మనం మన గత జన్మలలో, ప్రాథమిక అహంకార పూరిత జన్మల్లో అనేక హింసాత్మక కర్మల ద్వారా మన నాడీ మండలాన్ని ఎంత అశుద్ధం చేసుకున్నామో అంతటి అశుద్ధాన్ని మన ఆఖరి జన్మల్లో తప్పనిసరిగా శుద్ధం చేసుకోవాల్సిందే. నాడీ మండలం ఎంత అశుద్ధంగా ఉంటే అంత శుద్ధం అయ్యేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. గత జన్మల్లో ఎక్కువగా మరీ పాపచరితులం అయితే ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీ మండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు కాయానుపసనలోనే, ఆ 2వ దశలోనే ఉంటూ ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి. ఈ కాయానుపసన 2వ దశ అంటే నాడీ మండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుంది అన్నది ఆయా సాధకుల గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది. కనుక గత జన్మల్లో ఏం చేశాం, ఏం చెయ్యలేదు అన్న దానిని బట్టి ఈ జన్మల ఈ యొక్క కాయానుపసన దశ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు అని మనకు తెలుస్తుంది. అయితే గత జన్మల్లోనే గొప్ప యోగాభ్యాసి అయితే కాయానుపసన అన్న 2వ దశ అసలే ఉండకపోవచ్చు, లేదా బహుకొద్దిగా ఉండవచ్చు. ఆనాపానసతి మొదలు పెడుతూనే 3వ కన్ను తెరుచుకోవచ్చు.
चित्तानिनाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. దిస్ ఈజ్ రేడియో 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. తెలుగు వారందరికీ శుభవార్త. చక్కెర లేదా బెల్లంతో చేసిన స్వగృహ స్వీట్లు, అన్ని రకముల సేవరీలు, ఇంట్లో తయారు చేసిన పచ్చళ్లు, ఆంధ్ర దోశలు, వడలు, పునుగులు, అలాగే అన్ని ఫంక్షన్స్ కు కేటరింగ్ మరియు స్టూడెంట్లకు లంచ్ బాక్స్ లపై డిస్కౌంట్ల సౌకర్యముతో సహా మీకిష్టమైన స్వగృహ ఫుడ్స్ కావాలంటే వెంటనే విచ్చేయండి. రాజ్వాడి రెస్టారెంట్, 61 మ్యారియన్ స్ట్రీట్, హారిస్పాడ్. ఇతర వివరాలకు ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ నిశాంత్ on 0499272299. Rajwadi Restaurant is a proud sponsor of Telugu Vani on 200 FM 98.5. Sweet Utsav is operating for over 10 years in Melbourne and about a year in Sydney with 7 outlets, are the Australia's largest premium Indian sweets and snacks manufacturers. The pure vegetarian sweets are freshly made locally at their Seven Hills facility. మీ కోసం, మీ బంధుమిత్రుల కోసం, అలాగే మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు అవసరమయ్యే స్వీట్స్ అండ్ స్నాక్స్ కోసం స్వీట్ ఉత్సవ్ వారిని 0286087146 పై సంప్రదించండి. మరిన్ని వివరాలకు విజిట్ దేర్ వెబ్సైట్ sweetutsav.com.au. See it, taste it and buy it. Sweet Utsav is a proud sponsor of Telugu Vani on Radio 200 FM 98.5. Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi-speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 200 FM. ప్రత్యేక కార్యక్రమం ధ్యానం తర్వాయి భాగం. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. అయితే ఇదంతా మనకు అనుభవంలోకి రావాలి. పుస్తకపరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మనం ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఉండవచ్చు. కానీ స్వానుభవం లేకపోతే అది జ్ఞానం కాజాలదు. ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? సాధనా ప్రకరణలో ప్రవేశించాలి. ఈ సాధనా ప్రకరణలో ఉన్న 4 సత్యాలు ఏమిటంటే, ప్రప్రథమంగా శ్వాసే గురువు, రెండవది సమయమే సాధన, మూడవది సహనమే ప్రగతి, నాలుగవది అనుభవమే జ్ఞానం. అయితే ఈ ఆధ్యాత్మిక సాధన ప్రకరణంలో మాత్రం ఎవరు గురువు? శ్వాసయే గురువు. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణమే.
2 రకాల ప్రయాణాలున్నాయి. మొదటిది ప్రాపంచిక ప్రయాణంలో బయటి వాళ్ళను వివరాలు అడగాలి. రెండవది ఆధ్యాత్మిక ప్రయాణంలో లోపలున్న వాళ్ళను అడగాలి. ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మరి బయటి వాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపలున్న వాడినే అడగాలి. కానీ లోపల చేసే ప్రయాణం గురించి బయట వాళ్ళని ఎలా అడుగుతాం? లోపల ఎక్కడ అడుగుతాం? అయితే లోపల మన శ్వాస ఉందని మనకు తెలుసు. మనకు ఖచ్చితంగా శ్వాస అన్నది బయటి నుంచి లోపలికి పోతోంది, లోపల నుంచి బయటికి వస్తోందని తెలుసు. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రబోధిస్తోంది. నేను ఎవరికీ గురువును కాజాలను కనుక అప్పో దీపో భవ అంటే ఎవరి దీపం వారే వెలిగించుకోవాలి అన్నారు. నేను నీ దీపం ఎన్నటికీ కాజాలను అని తన ప్రియ శిష్యుడైన ఆనందుడికి సందేశం ఇచ్చిన గౌతమ బుద్ధుడు నీ శ్వాసే నీ దీపం, నీ శ్వాసే నీ గురువు అని తెలిపాడు. ఇక ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ముగించే ముందు కొన్ని పత్రిజీ మాటల్ని తెలుసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసుకొని శ్వాసతో కలిస్తే ధ్యానం, కళ్ళు 2 తెరుచుకొని ప్రకృతితో కలిస్తే జీవనం. మన మనస్సు 0 అయితే మనం హీరోలం అవుతాం, మన మనస్సు హీరో అయితే మనం 0 అవుతాం. నాది నేను అంటే జీవుడు, నాది నేను వదిలితే దేవుడు. ఇదే బుద్ధత్వం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి నేను శరీరం కాదు, శాశ్వతమైన దివ్యమైన ఆత్మ చైతన్యాన్ని అన్న సత్యం తెలుసుకొని ఎరుకతో జీవించాలి. ఇంతటితో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం ముగిస్తూ ఇప్పుడు కొన్ని పాటలు విందాం. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే తెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుటబట్టే నిష్ఠురపు బిలబిలలు. గమనాలి చూసియాగలనా మనసు మీద భజుకున్న అదుపు జన్మతగునా. రామగమన గమనాలి చూసియాగలనా మనసు మీద భజుకున్న అదుపు జన్మతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేదా అసలు.
ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదన్నా రామగవర రమణ నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదన్నా పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కథకి కావలి కక్కాయే కసుకల నా కలలు నువ్వు నువ్వుముతుంటే ఎర్రగ కందిచిందే నేతగలు కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు చెక్కుల పూజలు అందినోడా అనంత దీవపతి రవినోడా నీవు ఆత్మ నిండా నిజమాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా పురవై తీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పాములు మెడ చుట్టూ
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంత